ఆ విలువేదో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారి. మరి రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులు ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పుడు తిరిగింది ఎంత తెలంగాణలో? 6.5 కోట్ల మంది మెడిసైల్ 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. ఖాళీ దండాలే స్తూపాలకు. మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎల్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి. అరే ఏమి ఇదంతా ఏం 10 రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైక్లో స్వేచ్ఛగా వదిలేదు. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారు. అంటే ఇంకా 4 ఏళ్ళల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక యాదకుంటా పోవచ్చు. తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రజలు నమ్మిరు, మా ఓటేసారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసారు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, తల్లి బాగాలేకపోతే కొడుకు, భర్త రాగలేకపోతే భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిల్లు పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దాఫాన పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలియదు. డబ్బు పెట్టుకున్నోనికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టం ఏందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము లేదు, మనము ఆరోగ్యశ్రీ 2 రోజులకే కదా, 2 days 2 రోజులకే 48 hours లా ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్, స్టార్ట్ ఉచితము స్టార్ట్. ఇంకా మీకే 4 తారీఖు ఇందిరామైలు ధనం. నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి మీడియా ఈరోజు కోఆపరేట్. ఏమైతే ఉచిత బస్సు ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. ప్రారంభించింది. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్, మా సీనియర్ లీడర్ అందరూ కూడా
మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం ఆ రోజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్ గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద అడగపోదు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగిన, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను పడంచల్ నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావు అంటే 2 ట్రిప్పులు కొడతాను అన్నమాట. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుంది అంటే 150 రూపాయలు ఉంటుంది అన్న టికెట్. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు అన్న. చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టర్ చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్, హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళంతా మధ్యలో ఎందుకు కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. కేటీఆర్, హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచులలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేరు రావు కార్లే. చిన్నానికి ఏమైనా తెలుస్తే చెప్పు. ఆడి బీడీ గీడ్లు అంటే ఇంకా తిరుగుతారు వాళ్ళంతా. BMW, ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలియదు. నేను ఈ మధ్యలో ట్యాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్ల ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్లకు టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చే టైం నేను బయట ఉన్నా, కానీ నేను లోపల నుండి ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల నుండి నేను టైం బాగుండే, నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలి. మీరు ఆ పనులలో తిరుగుతారు. ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి తెలియదు.